అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ప్రమాద బీమా పథకానికి ఏడాదిగా దిక్కు లేకుండా పోయింది. గతంలో వైఎస్ఆర్ బీమాగా అమలు చేస్తున్న పథకం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న బీమాగా మార్పు చేశారు. అయినా పథకం అమల్లో తీవ్ర నిర్లక్ష్యమే రాజ్యమేలుతుంది. అటు కేంద్ర ప్రభుత్వ పథకాలు జత చేసి ఇవ్వాల్సిన చంద్రన్న ధీమా లేకుండా చేస్తుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన ముత్యాలయ అనే కార్మికుడు డ్రైవర్ శ్రీకాళహస్తిలో జరిగిన ఓ ప్రమాదంలో వారం కిందట మృతి చెందాడు. అతడికి భార్య, 2 పిల్లలు కాగా బీమా అర్హత అందలేదని స్థానిక సచివాలయంలో తెలియజేశారు. ఆయన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత భార్య కోసం పింఛన్కు వెళితే పింఛన్ కూడా భర్తకు వస్తేనే భార్యకు వస్తుందని చెప్పిన అధికారులు చెప్పిన సమాధానం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏటా 1,00,000 మంది మృతి చెందుతున్నారు. వీరిలో 10,000 వరకు ప్రమాద మరణాలు. ఈ ప్రమాద మరణాలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతకు మునుపు ప్రమాదంలో మృతి చెందితే 5 లక్షలు, సాధారణ మరణానికి 2 లక్షలు వైకాపా ప్రభుత్వం అందజేసేది. మట్టి ఖర్చుల కోసం 10,000 ఇచ్చేవారు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రన్న బీమానే అమలు చేయని దుస్థితి ఏర్పడింది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేసి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి సుమారుగా 332 రూపాయల లెక్కన సుమారుగా 300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది ఏటా. ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అటు కార్మిక శాఖ, ఇటు సెర్ప్ దిక్కుచోసిన స్థితిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆలస్యం మూల్యం సుమారుగా 10,000 ప్రమాద మరణాలు అయితే